ఫస్ట్ లో ఉన్నారు, కొంచెం వెయిటింగ్ రూమ్ క్లియర్ చేయండి. ఓకే ఓకే డబ్బా, డెఫినెట్లీ. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం వన్స్ అగైన్. వెల్, అడపదడప మనం తెలుగు జూమ్ మీటింగ్ మనం చేస్తా ఉన్నాము వారంలో 3 రోజులు. అలాగే ఈ రోజు ఆదివారం రోజు స్పెషల్ గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని అనుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ ప్రాణేష్, నేను హైదరాబాద్ నుంచి. మీకు అందరికీ సుపరిచితమే, నాకు తెలుసు ఈ రోజు మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ ఆల్రెడీ మ్యాగ్నస్ ఫస్ట్ లో ఉన్నవాళ్లే అని నేను భావిస్తున్నాను. ఒక్కడు లేకున్నా కంగారు లేదు, ఈ ప్రోగ్రామ్ తర్వాత మీరు వచ్చేస్తారు, ఇది మాత్రం నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, కొంచెం నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళక ముందు ఈ ప్రీ ఐపీఓ గురించి కొంచెం టచ్ చేస్తూ నేను ముందుకు వెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము సబ్జెక్ట్ అంతా తెలుసు మీకు. మ్యాగ్నస్ ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ ప్రీ ఐపీఓ షేర్స్ ని అమ్మడం అనేది ఇక్కడ చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా పెద్దవాళ్ళకి పరిమితి ఉండింది, 2 కోట్లు 4 కోట్లు 10 కోట్లు పెట్టిన వాళ్ళకి ఇది జరిగేది. भाई आप स्क्रीन क्लोज करो ना, वीडियो 1 मिनट, ऑलरेडी क्लोज नहीं हुआ। नहीं, ओके राइट, नहीं ठीक है, नो प्रॉब्लम। हो गया ना, वीडियो स्टॉप, वीडियो ओके, नो डोंट वरी, आई विल टेक केयर, ठीक है। సో మనం సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ప్రీ ఐపీఓ అని మాట్లాడుతున్నాము. షేర్ మార్కెట్ అన్నప్పుడు అందరికీ భయం ఉంటుంది. చివరి స్టేజ్ దశ అయిన లైవ్ మార్కెట్ లో ట్రేడింగ్ జరుగుతుంది. ఆ ట్రేడింగ్ లో ఇప్పుడు మనకు వొలటైల్ గా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. డబ్బులు 90% ఆఫ్ ద పీపుల్ దే లూజ్ మనీ, డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే మనం ఇక్కడ మ్యాగ్నస్ ఫస్ట్ వాళ్ళు మనకు రిటైల్ మార్కెట్ లో మనలాంటి వాళ్ళకి తీసుకొచ్చిన ఘనత ఈ మ్యాగ్నస్ ఫస్ట్. మొట్టమొదటి కంపెనీ భారతదేశంలో. ఇప్పటిదాకా వాళ్ళు హెచ్ఎన్ఐస్ కి, కార్పొరేట్స్ కి వాళ్ళకు అమ్మడం అనేది ఈ ప్రీ ఐపీఓ షేర్ ఒక పద్ధతి. ఈ ప్రీ ఐపీఓ మార్కెట్ ఇప్పటి నుంచి కాదు, 100 సంవత్సరాల నుంచి ఉన్నది. అది మనకు మ్యాగ్నస్ ఫస్ట్ ద్వారానే మనకు రిటైల్ మార్కెట్ లో వచ్చింది కాబట్టి మనకు అర్థమైంది, లేకపోతే మనకు ఈ ప్రీ ఐపీఓ అనేది ఉన్నదని తెలియదు మనకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీ ఐపీఓ పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ అంటే ఇమాజిన్ చేయలేము. మొన్నటికి మొన్న ఒక కంపెనీ గురించి మాట్లాడి నేను ముందుకు వెళ్తాను. లెన్స్ కార్ట్ అనే కంపెనీ గురించి మనం వింటాం. లెన్స్ కార్ట్ అనేది కళ్ళద్దాలకు మంచి బ్రాండ్ క్రియేట్ అయింది. మొన్నటికి మొన్న వాళ్ళు ఐపీఓలో వచ్చారు. అంతకుముందు వాళ్ళు ప్రీ ఐపీఓలో ఎంటర్ అయినప్పుడు ఈ వ్యక్తి రాధాకృష్ణన్ దమాని అని, ఈ డీమార్ట్ లో అన్ని తెలుసు మీకు, డీమార్ట్ సూపర్ మార్కెట్ చైన్, దాని అధినేత. అతను ఈ లెన్స్ కార్ట్ లో 90 కోట్ల రూపాయలు ప్రీ ఐపీఓ షేర్లు కొనుక్కున్నాడు. ఈ ప్రీ ఐపీఓలో షేర్లు కొనుక్కున్నది అది కాస్త ఐపీఓ కాబట్టి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 450 కోట్లు, నియర్లీ 5 టైమ్స్ పెరిగింది. 90 కోట్లు ఎక్కడ, 450 కోట్లు ఎక్కడ. ఇది జరిగిన ఒక ఉదాహరణ. అంటే అవును సార్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు పెడతారు, మనలాంటి వాళ్ళు ఎందుకు. అందుకే మ్యాగ్నస్ ఫస్ట్ కొద్ది అమౌంట్ తో కూడా మిలిటరీ సిస్టంలోకి రావచ్చు అనేది ఒక దారి చూపిస్తున్నాడు మ్యాగ్నస్ ఫస్ట్. మనకున్న కెపాసిటీ ఎంత ఉందో దాని పాకెట్ సైజ్ ని పర్మిట్ ఎలా చేస్తుందో దాన్ని బట్టి మీరు ఎంటర్ అవ్వండి. మొత్తం అర్థమైన తర్వాత మీరు తీసుకోవచ్చు. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మీటింగ్లలో మాట్లాడతాను, ఏంటి, ఒక కందిపప్పు ధర ఒక 10 సంవత్సరాల క్రితం 50 రూపాయలు దాదాపు ఉండింది. ఈ రోజు చూసుకోండి, అది ధర కాస్త 160 రూపాయలు పెరిగిపోయింది. ఎన్నిసార్లు పెరిగింది? నియర్లీ 4-5 టైమ్స్. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ద ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల ఆకాశాన్ని నడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, వింటా ఉన్నాము, అనుభవిస్తా ఉన్నాము, దానితో పాటు వెళ్ళిపోతానే ఉన్నాము. ఎందుకంటే దాని ప్రకారం అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతున్నాం. చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్, మనం ఏదైతే డబ్బులు దాచుకుందాం ట్రై చేస్తున్నామో ఆ డబ్బులు కాస్త ఏం చేస్తున్నాం, ఎక్కడో బ్యాంకులో పెట్టుకుంటున్నాం, ఇంకో చోట పెడుతున్నాం. అది ఇన్ఫ్లేషన్ కాస్త మనము వచ్చిన వడ్డీ తినేస్తా ఉంది ఇన్ఫ్లేషన్. ఇది దీనికి కందిపప్పు ఉదాహరణ చెప్పాను. ఇలాగ ధరలు పెరుగుతా ఉన్నాయి, దాన్ని అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ యాక్చువల్లీ సంపాదించాలి కరెక్ట్ గా సరైన రూట్ లో అనేది ఎంతో కొంత మొత్తాన్ని మనము పక్కకు దాచుకోవడం అనేది, ఎక్కడో పెట్టేదానికన్నా రూమ్, ల్యాండ్ మీద పెట్టొచ్చు, ఒక ఇల్లు మీద పెట్టొచ్చు, బంగారం మీద పెట్టొచ్చు, లేకపోతే బ్యాంక్ లో ఎఫ్డీ చేయొచ్చు. దాంతో పాటు అదనంగా ఈ ప్రీ ఐపీఓ సబ్జెక్ట్ లో మనం చేసుకోవడం, ఇన్వెస్ట్ చేయగలిగితే ఇది కూడా
మనకు అసెట్స్ కింద వస్తుంది. ఈ ప్రీ ఐపీఓ నుంచి ఐపీఓ ఎంట్రీ ఎప్పుడు, ఎగ్జిట్ ఎప్పుడు అనేది ప్రీ ఐపీఓలో ఎంటర్ అవ్వడం, ఐపీఓలో ఎగ్జిట్ అయిపోవడం. దాన్ని ట్రేడింగ్ కోసం లైవ్ మార్కెట్కి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రీ ఐపీఓ నుంచి ఐపీఓ దశకు వచ్చేప్పటికి అట్లీస్ట్ ఒక 5 times, సమ్ టైమ్స్ 10 times, సమ్ టైమ్స్ 25 times ఇలాగా మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరిగిపోతుంది. మనం ఇక్కడ కూర్చొని డబ్బులు పెట్టుంటాము, కొంత డబ్బులు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం. అది కాస్త ఆ కంపెనీ వాళ్ళు పర్ఫామ్ చేసి వాళ్ళ వాల్యుయేషన్ పెంచుకొని మనకి ఇక్కడ ఐపీఓలోకి వస్తారు. అప్పుడు మనం కొనుక్కున్న ప్రీ ఐపీఓ షేర్స్ ధర కాస్త బ్యూటిఫుల్ గా వాల్యుయేషన్ ఇచ్చి మనకు లాభాలని పెట్టి పెడుతుంది అనేది ఇది ప్రీ ఐపీఓ ఒక సబ్జెక్ట్. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో ఆల్రెడీ మీరు వచ్చారు, మీటింగ్కి విన్నారు, అయినా ఒక టచ్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. అలాగే మ్యాగ్నస్ ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తుంది, మంచి కంపెనీలు వెతికి ఆ కంపెనీ షేర్లని, ప్రీ ఐపీఓ షేర్లను మనకు అందించడం అనేది వాళ్ళ సర్వీస్ ప్రొవైడింగ్ అంటే. సో వాళ్ళ డిమాట్ అకౌంట్ నుంచి మన డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు షేర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్లీ మనమందరం ఇక్కడ మ్యాగ్నస్ ఫస్ట్ లో ఆల్రెడీ దీంట్లో జాయిన్ అయ్యి ఉన్నాం. ఈ రోజు మనం స్పెషల్ గా మీటింగ్ ట్రైనింగ్ చేయడం ముఖ్య కారణం ఏంటంటే, మ్యాగ్నస్ ఫస్ట్ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తూ అందరికీ ఈ మెసేజ్ని చేరవేస్తూ వాళ్ళకున్న అనుభవాన్ని, 11 సంవత్సరాల ఉన్న అనుభవాన్ని ఈ మ్యాగ్నస్ ఫస్ట్ ద్వారా మనకు ఈ ప్రీ ఐపీఓ సబ్జెక్ట్ ని నూరిపోసి మనకి ఇక్కడ మంచిగా అందిస్తున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ సబ్జెక్ట్ లో బేసిక్ గా మనము ప్రీ ఐపీఓ షేర్స్ కొనుక్కుంటాం, ఐపీఓ వచ్చేప్పటికి మనము సెల్ చేసేస్తాము, మనం ఎగ్జిట్ అయిపోతాము, ప్రాఫిట్ తీసుకుంటాము. వెరీ గుడ్. అదనంగా దాంతోపాటు ఈ బిజినెస్ మోడల్ ఒకటి ఉంది. ఈ ప్రీ ఐపీఓ నుంచి ఐపీఓ దశ వచ్చేది ప్రాఫిట్ ఎందుకు ఉందో ఆ ప్రాఫిట్ ని సంపాదించడంతో పాటు అదనంగా కూడా మనకు ఒక కెరీర్ ప్లాన్ ఇచ్చారు. దానికి ఒక ఉదాహరణ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్తుంటారు నా మిత్రుడు కుమార్ కలం. ఎల్ఐసిలో 1957, 55, 57లో ఎల్ఐసి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ అనే ఇంటింటికి వెళ్ళి తిరిగి వాళ్ళు ఇన్సూరెన్స్ కోడ్ ఏజెన్సీ తీసుకున్న వాళ్ళు ఈ రోజు కోటీశ్వరులు. అలాగే ఈ మ్యాగ్నస్ ట్రస్ట్ ఈ ప్రీ ఐపీఓ సబ్జెక్ట్ లో కూడా మనం ఇక్కడ సిస్టంలోకి వచ్చి వాళ్ళలాగానే మనం కూడా కోటేశ్వరులు అవ్వచ్చు. ఒక బ్యూటిఫుల్ ఒక కెరీర్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. ఆ కెరీర్ ప్లాన్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం అటెన్షన్ పెట్టండి, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ బ్యూటిఫుల్ స్లైడ్స్ పీపీటీ. ఎందుకంటే ఇది చెప్పకపోతే ముందు మీకు అర్థం కాదు. డియర్ ఫ్రెండ్స్, మ్యాగ్నస్ ఫస్ట్ బీ ద ఫస్ట్ వన్. బ్యూటిఫుల్ మార్కెటింగ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఉంది. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఒక మంచి కారు కొనాలనుకుంటుంది, ఆల్రెడీ కారు ఉంటే ఇంకొక పెద్ద కారు కొనాలంటుంది, ఇల్లు ఉంటుంది, ఇల్లు కాకుండా ఇంకొక పెద్ద ఇల్లు కొనాలంటుంది, ఇలాగ మనం ఫారెన్ ట్రిప్లో ఫ్లైట్లో తిరగాలని ఒక చిన్న ఆశ ఉంటుంది. ఇలాంటివన్నీ మనం తెచ్చుకోవాలంటే, ఇవి ఆశని నెరవేర్చుకోవాలంటే మ్యాగ్నస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ని మనం అర్థం చేసుకోవాలి, దీంట్లో రావాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, న్యూ హౌస్, న్యూ కార్, ఫారెన్ టూర్, ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్, లగ్జూరియస్ లైఫ్, ఇలాంటివన్నీ సాధించడానికి మనం మ్యాగ్నస్ ఫస్ట్ మనకు బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ని, వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని అర్థం చేసుకొని ఆస్వాదించుకొని ముందుకెళ్తే బ్యూటిఫుల్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఆపర్చునిటీస్ చూడండి, స్లైడ్ లో కనబడతా ఉంది మీకు. 2 రకాల ఆపర్చునిటీస్ అని చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రీ ఐపీఓ షేర్లు ఒక రిటైల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మన కొంత డబ్బులు ఎంఐపి ద్వారా మల్టిపుల్ విధానంలో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి మనము మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటూ మనం ఇక్కడ లాభం పొందడం ఒక ఎత్తు. రెండవ గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే, మనకున్న ఈ సబ్జెక్ట్ ని వేరే వాళ్ళకి చేరవేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఇది మల్టీ డైమెన్షనల్ వేలో డిఫరెంట్ రకాల మనకు బెనిఫిట్స్ ని ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ కెరీర్ ద్వారా మనకు అందిపుచ్చుకుంటాం. ఇది ఎలా చేస్తాం? సెక్యూర్ ఫ్యామిలీ ప్లాన్స్ A, B, C అని 3 ప్లాన్స్ ఉన్నాయి. ఎలా రావచ్చు మ్యాగ్నస్ ఫస్ట్ లో? మ్యాగ్నస్ ఫస్ట్ లో రావడానికి మనకు కావాల్సింది ముఖ్యమైన ఒక విషయం ఉంది, అది డిమాట్ అకౌంట్. ఈ డిమాట్ అకౌంట్ మనం బ్రోకరేజ్ యాప్ ద్వారా, ఏంజల్ వన్ ద్వారా లేదా జెరోదా ఇలాంటివి బ్రోకర్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో మనం ఫ్రీగా మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రెండవది, మనకు అర్థం కాకపోతే ఏదైనా బ్యాంక్కి వెళ్ళి, బ్యాంక్ సెక్యూరిటీస్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తాము, ఆ డిమాట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మ్యాగ్నస్ ఫస్ట్ లో మనం ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈ డిమాట్ అకౌంట్ నంబర్ కానీ ఈ డీటెయిల్స్ కానీ మనం ఇక్కడ పొందుపరిస్తే మన డిమాట్ అకౌంట్ లోకి వాళ్ళు దగ్గర ఉన్న ప్రీ ఐపీఓ షేర్లని, విలువైన కంపెనీల షేర్లని మనం డిమాట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ఎలాగ తీసుకుంటాం? మనం
ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అని 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ లో మనం రావాల్సింది ప్లాన్ ఏ 5,000 కన్నా తక్కువ 5,000, 4,000, 3,000, 2,000, 1,000 అలాగే ఈవెన్ ఒక 1,000 రూపాయలతో కూడా ఈ మ్యాగ్నస్ ఫస్ట్ లో మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఈ జర్నీ ఎలా మొదలవుతుందంటే బేసిక్లీ 1,000 రూపాయలు. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది 1,000 రూపాయలు, 33 రూపాయలు పర్ డే. ఇలాంటి 33 రూపాయలు ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతామో ఆలోచించండి. సో మీరు సంపాదించే డబ్బులు ఎంతో కొద్దిగా అమౌంట్ ని మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది ఈజియెస్ట్ వే. ఉదాహరణకి 1,000 రూపాయలు తీసుకుందాం అనుకున్నాం. ఉదాహరణకి 1,000 రూపాయలు చొప్పునంటే ఈ నెల 1,000 రూపాయలు కట్టాము, మన వాలెట్ లోకి వచ్చేసింది. దానికి సంబంధించిన ఫ్రీ అయిపోయే షేర్లు మనం కొనేస్తాము, మన డిమాట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఈ 1,000 రూపాయలతో చొప్పున 36 నెలలు మనం ఎంఐపి కింద వస్తున్నాము. ప్రతి నెల 1,000 రూపాయలు కట్టాము, ఈ కంపెనీకి కొనుక్కున్నాము. నెక్స్ట్ మంత్ 1,000 రూపాయలు కట్టాము, వేరే కంపెనీ కొనుక్కున్నాం. ఇలాగా డిఫరెంట్ కంపెనీస్ ని మనం ఫ్రీ అయిపోయే షేర్లు కొనుక్కొని మనం ఇక్కడ ప్లాన్ ఏ ద్వారా లాభపడవచ్చు. ఇది మీరు లిమిటేషన్స్ లేదు, మీరు 5,000 దాకా మీరు ప్లాన్ 1 లో మీరు ఎంటర్ అవ్వచ్చు. సో అతి తక్కువ అమౌంట్ తో కూడా మనం ఇక్కడ మ్యాగ్నస్ ఫస్ట్ ఒక వినూత్నమైన పద్ధతి ద్వారా చిన్న ఆటో రిక్షా డ్రైవర్ కావచ్చు, లేకపోతే పెద్ద ధనికుడు కావచ్చు, డబ్బులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ ఈ ప్లాట్ఫామ్ లోకి రావడానికి ఒక మంచి దారి చూపించాడు మన మ్యాగ్నస్ ఫస్ట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాగ ప్లాన్ 1 ద్వారా మనం వచ్చినప్పుడు 36 నెలలు డిఫరెంట్ కంపెనీస్ మనం కొనుక్కుంటాం. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ జరుగుతుంది. ఒక డిసిప్లిన్ తో సిస్టమేటిక్ గా పేషెన్స్ తో పాటు వెళ్ళినప్పుడు మనం పెట్టిన పెట్టుబడి మనకు లాభాలు అందిస్తుంది. మనం ఇక్కడ పెట్టుబడి పెడతాం, ఆ వాటాలో కొనుక్కుంటాం, ఆ కంపెనీ కాస్త మనకు లాభాలు తెచ్చి పెడుతుందని చెప్పడానికి ఆనందిస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 36 నెలలు డిఫరెంట్ కంపెనీలో పెట్టుబడి అది 3 సంవత్సరాల తర్వాత మన మ్యాగ్నస్ ఫస్ట్ ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ డిసిప్లిన్ గా మాతో ఉన్నారు కాబట్టి మీకు ఇంకొక 36 నెలలు మీకు ఫ్రీగా బోనస్ రూపేణా మీ వ్యాలెట్ లోకి అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను. సో దట్ ఇంకొక 3 సంవత్సరాలు వేరే కంపెనీల షేర్లు కొనుక్కోవచ్చు అనేది ఒక పాయింట్ ఇక్కడ. సో ఇలాగ చూసుకుంటే 6 సంవత్సరాల ఈ ప్లాన్ ద్వారా మనము మన పోర్ట్ఫోలియోని స్ట్రాంగ్ గా చేసుకుంటాం అనేది పాయింట్. ప్లాన్ బి అని వచ్చేటప్పటికి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బి 6,000, 12,000, 18,000, 24,000, 30,000, 36,000 ఇలాగా మనకు తోచినంత అమౌంట్ మనం దీంట్లో మనం షేర్స్ కొనుక్కోవచ్చు. ఉదాహరణకు 6,000 చొప్పున వేసుకుంటే 6,000తో మనం పెట్టినప్పుడు ఇమ్మీడియట్ గా మన అకౌంట్ లో వ్యాలెట్ లోకి 300 రూపాయలు అనేది యాడ్ అయిపోతుంది వ్యాలెట్ లోకి. అంటే 6,300 వర్త్ ఫ్రీ షేర్స్ మనం కొనుక్కుంటున్నాం. అలాగా నెక్స్ట్ మంత్ మనం 6,000 కట్టాము, 6,600 వస్తుంది. నెక్స్ట్ మంత్ 6,000 కట్టాము, 6,900 వస్తుంది. ఇలాగ 7,200, 7,500, 7,800 ఇలాగ చూసుకుంటూ పోతే 36th మంత్ లో మనం పే చేస్తున్నాము. డిసిప్లిన్ గా వెళ్తా ఉన్నాము. కంపెనీ మనకి ఇచ్చే బోనస్ 300, 600, 900 ఇట్లా 36 నెలలు మనం 6,000 పే చేసాము. దాన్ని చూస్తుంటే 16,800 వర్త్ ఫ్రీ ఐపీఓ వ్యాలెట్ ని మనం తీసుకుంటాం. అంత వర్త్ షేర్స్ కొనుక్కుంటున్నాం. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 6,000 ప్లాన్ చాలా మంది లైక్ చేస్తా ఉన్నారు దీన్ని. ఎందుకంటే ఇక్కడ బోనస్ అనేది మనకు ఇమీడియట్ వస్తుంది. ప్లాన్ ఏదో బోనస్ మనకు 37 నెలల నుంచి వస్తుంది. ఇక్కడ 36 నెలల్లో మనం పే చేయాల్సింది 2,16,000 మనము పెట్టుబడి పెడుతున్నాం. టోటల్ గా 6,000 చొప్పున 36 మంత్స్. అది కాస్త ఈ 300, 600, 900 అమౌంట్ తో మనం 1,99,800 రూపాయల వర్త్ మనకు కంపెనీ ఇప్పటి నుంచే 3 సంవత్సరాల లోపు మనకు దాదాపు మనం పెట్టింది 2,16,000, కంపెనీ ఇచ్చే 1,99,800 రూపాయలు. టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,15,800 రూపాయలు మన పోర్ట్ఫోలియో తయారవుతుంది. అంత స్ట్రాంగ్ అవుతుంది. వైల్డ్ గా గెస్ట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్, వైల్డ్ గా ఇది కాస్త ఒక 25 టైమ్స్ పెరిగింది అనుకోండి. 3 సంవత్సరాల్లో ఒక కంపెనీ వచ్చింది, కంపెనీ లేట్ గా వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. టోటల్ గా ఈ 4,15,000 కాస్త 25 టైమ్స్ పెరిగితే ఇమాజిన్ చేయండి 1 crore రూపీస్. అంటే అంత చెప్పడం ఎందుకులే అని మరీ మిమ్మల్ని హైప్ చేయడం నాకు ఇష్టం లేదు. దాన్ని అట్లీస్ట్ ఒక 5 టైమ్స్ వేసుకుందాం, 20 లక్షల రూపాయలు. వెరీ గుడ్ అమౌంట్. మనం పెట్టింది 2,16,000, బోనస్ తో పాటు మనకు 4,15,000 అయిపోయింది. అది కాస్త 5 టైమ్స్ పెరిగినప్పుడు మనకు 20 లక్షలు మనకు ప్రాఫిట్ లో ఉంటున్నాం. ఇది చిన్న ఉదాహరణ. ప్లాన్ బిలో ఉన్న ఒక ప్రత్యేకత. ఇక్కడ చూడండి ప్లాన్ సి. ప్లాన్ సిలో వచ్చేప్పటికి 25,000, 50,000, 1 lakh, 2 lakhs, 3 lakhs, 10 lakhs, 20 lakhs ఇలాగా సార్ నేను 36 నెలలు ఎలా కట్టాలి అవన్నీ సరే పెడతాను అనే వాళ్ళం కూడా ఈ ప్లాన్ లో రావచ్చు. అంటే 25,000, 50,000, లక్ష రూపాయలు ఇలా రావచ్చు. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కూడా ఈ సిస్టమ్ లోకి రావచ్చు. లేదు సార్ నేను దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తాను ప్రతి నెల అంటే
మీరు మంత్లీ అలాగా పే చేసుకోవచ్చు. మీ కెపాసిటీ బట్టి 25,000 ఎవ్రీ మంత్ కూడా పే చేయొచ్చు. ఉదాహరణకి మీరు వన్ టైమ్‌గా వచ్చారు. ₹1,00,000 మీరు షేర్స్ కొనుక్కున్నారు. మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి మీ షేర్స్ ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి ₹1,00,000 వర్త్. ఇక్కడ మాగ్నస్ ఫస్ట్ మనకి ఇచ్చేది ఏంటంటే, మీరు ఈ సిస్టమ్‌లోకి వచ్చారు కాబట్టి ప్లాన్ సి ద్వారా మీరు ₹1,00,000 గాను మీకు 3% అనేది మీకు ₹1,500 బోనస్ రూపేణా ఇంకో ₹1,500 మీకు ప్రీ ఐపీఓ షేర్ రూపేణా ఇస్తాం. అంటే డివిడెండ్ 1,500 ప్లస్ ప్రీ ఐపీఓ షేర్స్ వాలెట్ 1,500 ఇలాగా ₹3,000 చొప్పున 36 నెలలు మనకు ఎవ్రీ మంత్ వాలెట్ ఇస్తుంది. అంటే చూసుకుంటే ₹1,00,000 పెట్టాము, ₹1,00,000తో మనం ప్రీ ఐపీఓ కొన్ని తీసుకున్నాము. ఆ డీమ్యాట్ లో మనం ప్రీ ఐపీఓ షేర్స్ ఉండిపోయినాయి, లాక్ అయిపోయింది. సో ఈ ప్రతి నెల వచ్చే ₹3,000 ఏదైతుందో 1,500 చొప్పున ఇది చూసుకుంటే 54,000 వర్త్ మనం క్యాష్ విత్డ్రా చేసేసుకున్నాము 36 నెలలో. ఇంకో 54,000 మనం వేరే కంపెనీలో ప్రీ ఐపీఓ షేర్స్ కొనుక్కున్నాము. అంటే ఇక్కడ చూడండి మన పోర్ట్ఫోలియో కాస్త ఇక్కడే డబుల్ అయిపోతా ఉంది. మనం పెట్టిన ₹1,00,000 ₹1,08,000 మనకు రిటర్న్ వస్తా ఉంది. ఇది బ్యూటీ ఆఫ్ దట్ సబ్జెక్ట్. సో ఇలాగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ద్వారా మనం రావచ్చు అని చెప్పడానికి. నాకు ఒక్క నిమిషం టైం ఉంది. సో ఫ్రెండ్స్, కొంచెం ఓపిక పడండి. ఇది ట్రైనింగ్ సెషన్. ఇది మామూలుగా రోజువారీ మీటింగ్ అయితే ఏదో గంట సేపట్లో మనం క్లోజ్ చేయొచ్చు. కానీ ఇది అలా కాదు. ఇక్కడ ఇన్ డెప్త్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఈరోజు స్పెషల్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అంతా విన్నారంటే యూ ఆర్ గోయింగ్ టు ద కింగ్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్. ఓకే ఫ్రెండ్స్, బీ పేషెన్స్, జాయిన్ అవ్వండి మాతో పాటు, ఎగ్జిట్ అవ్వకండి. బికాస్ గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. సో గోల్డెన్ వర్డ్స్ అనేది దొరుకుతాయి ఈరోజు మీకు. యూ ఆర్ గోయింగ్ టు క్యారీ సంథింగ్ బిగ్ బ్యాక్ విత్ యూ. సో ఫ్రెండ్స్, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ద్వారా ఏ ప్లాన్ అయినా ఎంచుకొని మనం ఇక్కడ సిస్టంలో రావచ్చు. ఇది ఒక పాయింట్. సో ఇక్కడ ఎప్పుడైతే మనం సిస్టంలోకి వస్తామో ఇక్కడ ఒక బిజినెస్ మోడల్ క్రియేట్ చేశారు. ఈ బిజినెస్ మోడల్ ద్వారా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్క్. మన కనెక్షన్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ఈ ప్లాట్ఫామ్ లోకి తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన వరం. ఎందుకంటే ఎంతసేపు నేనే బాగుండాలంటే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. నేను బాగుండాలి, నా చుట్టూ వాళ్ళు బాగుండాలి, వాళ్ళందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో అప్పుడే సక్సెస్ దొరుకుతుంది. అంతేగాని నేనే సక్సెస్ అవుతాను, నేనే ఉద్యోగం చేస్తాను, నేనే బిజినెస్ చేస్తాను, డబ్బులంతా నా ఇంటికే ఇచ్చేయాలి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అంటే లక్ష్మీదేవి ఒప్పుకోదు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వెళ్ళాలనుకుంటుంది. అది నీ ద్వారా మర్చిపోకూడదు. సో ఈ బిజినెస్ మోడల్ని, ఈ మాగ్నస్ ఫస్ట్ ప్లాట్ఫామ్ని అందరికీ చేరవేయండి, అందరికీ చెప్పండి. వాళ్ళ జీవితాల్లో కూడా కొంచెం మార్పు తీసుకురండి. వాళ్ళని లక్షాధిపతులు చేయండి, కోటీశ్వరులు చేయండి. ఇది మీకు పెద్ద వరం, భగవంతుడు ఇచ్చిన వరం. ఈ మాగ్నస్ ఫస్ట్ మనకు అందిస్తా ఉంది. ఈ ప్లాట్ఫామ్ లో మనం ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుందాం. బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే, మీరు మనకు కావాల్సిన ఇన్సెంటివ్స్, అదనంగా బెనిఫిట్ కావాలి అంటే మనము ప్రీ ఐపీఓ షేర్స్ కొనుక్కున్న బెనిఫిట్ అనేది ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయాము, అది వేరే విషయం. అక్కడ వచ్చే లాభాలు మీకు వచ్చేసాయి. అదనంగా ఇది వచ్చినప్పుడు ఇక్కడ బెనిఫిట్స్ చూపిస్తుంది మన మాగ్నస్ ఫస్ట్. ఇక్కడ మీకు 3 గ్రూపులు తయారు చేయమంటుంది. 3 ప్లాన్స్, 3 పీపుల్, ముగ్గురిని ప్లాన్ చేయండి, 4 ప్లాన్ చేయండి, 5 ప్లాన్ చేయండి. ఎంతమందినైనా మీరు ఫ్రంట్ లైన్స్ ని తయారు చేసుకోవచ్చు. వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ బెనిఫిట్ క్రియేట్ అవుతుంది. అలాగా గ్రోత్ ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ఎలా ఉంటుందంటే, మీరు ఇక్కడ కస్టమర్ గా వచ్చినప్పుడు మీరు ఎవరినైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళ మీద మీకు 15% డైరెక్ట్ ఇన్సెంటివ్ వస్తుంది. దానికి కండిషన్ ఏంటంటే మినిమం ఒక 3 గ్రూప్స్ కంపల్సరీ యాక్టివ్ గా ఉండాలి. ఇది 36 మంత్స్ ప్లాన్ కాబట్టి 36 నెలలు మనం ప్లాన్ వాళ్ళతో వెళ్ళాలి. ఈ 15% అనేది వాళ్ళు ఎన్ని నెలలు పే చేస్తారో అన్ని నెలలు మీకు రాయల్టీ కింద లేదా రెఫరల్ ప్రోగ్రామ్ కింద మీకు 15% అనేది ప్రతి నెల వస్తుంది. ఫస్ట్ టైం మాత్రం మీరు ఇమీడియట్ గా మీ అకౌంట్ లోకి 15% వచ్చేస్తుంది. రెండవసారి వచ్చినప్పుడు మీ గ్రూప్ లో 3 గ్రూప్స్ ఉన్నాయా లేదా మినిమం. ఇక్కడ 3 గ్రూప్స్ అనే మినిమం చెప్పారు. మనం 3 కాదు కదా, 30 మందిని కూడా మనం స్పాన్సర్ చేసుకోవచ్చు. ఆ 30 మందిని కూడా వాళ్ళను కూడా కోటీశ్వరులను చేయడానికి ఒక సదుద్దేశమైన ఒక మంచి కార్యం. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 15% ముగ్గురు కానీ లేనప్పుడు మన పర్సంటేజ్ కాస్త 15% నుంచి 5% పడిపోతుంది. సో
ఇలాగా మనం నెక్స్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. ఈ స్లాబ్ అంతా ర్యాంక్ ను బేసేజ్ చేస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్, ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అని ఇలాగా 10 ర్యాంకులని క్రియేట్ చేశారు. నెక్స్ట్ ర్యాంక్ లో అడ్వైజర్ కింద 3,000 రూపాయలు బిజినెస్ అంటే 3,000 రూపాయలు ఒక గ్రూప్ నుంచి, తక్కిన గ్రూప్ నుంచి 3,000 రూపాయలు వచ్చినప్పుడు దాని మీద 5% అదనంగా వస్తుంది. ఫస్ట్ లెవెల్లో మీరు 15% తీసుకున్నారో దాన్ని డైరెక్ట్ రెఫరల్ బోనస్. అది కాకుండా వాళ్ళ కింద టీం డెవలప్ అయినప్పుడు అది మనకు ఇండైరెక్ట్ గ్రూప్ కింద వస్తుంది. ఆ గ్రూప్ ద్వారా వచ్చిన 3,000 రూపాయల బిజినెస్, 3,000 బిజినెస్ మీద 3,000 మీద 50% తీసుకుంటారు కాబట్టి దాని మీద 5% అంటే 150 రూపాయలు మనకు ఇక్కడ బోనస్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సీనియర్ అడ్వైజర్ 9,000 బిజినెస్ కావాలి, ఒక గ్రూప్ నుంచి 9,000, తక్కిన గ్రూప్ నుంచి 9,000 వచ్చినప్పుడు ఈ 5% వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఆఫీసర్ ర్యాంక్ ఉంది, 4వ ర్యాంకు. ఆఫీసర్ ర్యాంక్ 1,500 రూపాయలు మనకి ఇక్కడ ర్యాంకింగ్ బోనస్ అంటే శాలరీ. ఇక్కడ శాలరీ ఒకసారి ఫిక్స్ అయిపోతే 36 మనకు ఫిక్స్ అవుతుందని లెక్క. ఈ 1,500 రూపాయలు శాలరీ వస్తుంది. 27,000 మీ బిజినెస్ మీద మనకు 5% వర్కౌట్ అవుతుంది, 1,350 రూపాయలు ప్లస్ పర్సెంట్. అండ్ 1% టర్న్ ఓవర్ అలవెన్స్ అనేది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ మీద 1% తీసి ఎంతమంది ఈ ఆఫీసర్స్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. మొన్న నాకు తెలిసి నాకు వచ్చి 22,900 రూపాయలు ఒక్కొక్కరికి వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్ రాయల్టీ. సో సీనియర్ ఆఫీసర్ కి 4,500, 4,050 మనకు ర్యాంకింగ్ బోనస్ వస్తుంది. 1% వచ్చేసి మనకు దాని ప్రకారం క్యాల్కులేట్ అవుతుంది. సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ర్యాంకింగ్ బోనస్ కాస్త 10 లక్షలు, శాలరీనే 10 లక్షలు. దానికి కావాల్సిన కండిషన్ 1,96,83,000 రూపాయలు వాల్యూమ్ జరగాలి. ఇది ఎంత టైం పడుతుంది సార్ అంటే ఎస్ టైం పడుతుంది, ఓపిక పెట్టాలి. చెప్పాను నేను ఈ సబ్జెక్ట్ లో పేషెన్స్ కావాలా, డిసిప్లిన్ కావాలా, అప్పుడే మనం ఇక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. 0.5% రాయల్టీ బోనస్ అని చెప్పారు టర్న్ ఓవర్ మీద, అదే లక్షల్లో ఉంటుంది. ఇక్కడ లెక్కేసుకుంటే 10 లక్షలు, అది దీంట్లో 5% తీసుకుంటే అది ఒక 9 లక్షలు, 19 లక్షలు ప్లస్ రాయల్టీ ఒక 5-6 లక్షలు, 25 లక్షల రూపాయలు సంపాదించే ఒక బ్యూటిఫుల్ గ్రోయింగ్ ఇన్కమ్ స్లాబ్ ప్లాన్ మై డియర్ ఫ్రెండ్స్. దీన్నే కొంచెం క్షుణ్ణంగా వెళ్దాం. సీనియర్ ఆఫీసర్ ర్యాంక్ అని చెప్పాను, 4వ ర్యాంకు. ఈ డైరెక్ట్ గా మీకు కనబడుతున్న పిక్చర్ లో వాళ్ళ మీద 81,000 స్లాబ్ మీద మీకు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు 6,000 చూపిస్తుంది. ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, దాని మీద 15% మీకు వాళ్ళు ఎన్ని నెలలు కడతారో అన్ని నెలలు మనకు వస్తుంది. కింద 81,000 స్లాబ్ చూపిస్తుంది, దాని మీద 50% తీసుకుంటే మీకు 5% అంటే 4,050 రూపాయలు, 4,500 ర్యాంకింగ్ బోనస్ వస్తుంది. టోటల్ గా 8,550 రూపాయలు అది వస్తుంది. ప్లస్ రాయల్టీ ఫిక్స్ అవుతుంది, మర్చిపోకండి. అది 2,900 కావచ్చు, 3,000 కావచ్చు, డిపెండ్స్ ఆన్ ద నంబర్ ఆఫ్ అచీవర్స్. మేనేజర్ ర్యాంక్ 5th ర్యాంక్ అని చెప్పాము. దీనికి కావాల్సింది 2,43,000 మనకు వాల్యూమ్. ఒక గ్రూప్ నుంచి 2,43,000 వచ్చినప్పుడు తక్కిన అన్ని గ్రూప్ నుంచి 2,40,000 పిక్చర్ లో కనబడుతుంది. ఒక గ్రూప్ నుంచి 2,43,000, తక్కిన అన్ని గ్రూప్ 2,43,000. దాని మీద 5% అంటే 12,150 వచ్చేసి మీకు 5% ర్యాంక్ బోనస్ 12,500, మొత్తం కలుపుకుంటే 24,650 ప్లస్ బోనస్ అంటే రాయల్టీ బోనస్. ఆ రాయల్టీ అనేది ఐ కాంట్ బిలీవ్ ఇట్, కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ. అది 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 40,000 కూడా కావచ్చు మనకి. అలాగే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 21,87,000 స్లాబ్. దీని మీద అలాగే చెప్పాను నేను, మీ ఫ్రంట్ లైన్ లో డైరెక్ట్ గా ఉన్న వాళ్ళ మీద 15% వర్కౌట్ అవుతుంది. దాని కింద వచ్చే గ్రూప్ ఏదవుతుందో 21,87,000, ఒక గ్రూప్ నుంచి తక్కిన గ్రూప్ నుంచి 21,87,000 ని మెర్జ్ చేసి ఇస్తారు. దాని మీద మనకు ఇన్కమ్ 5% 1,09,350 ప్లస్ ర్యాంక్ బోనస్. ఆ ర్యాంక్ లో మీరు వచ్చారు కాబట్టి 1,00,000 రూపాయలు దానికి బోనస్ వస్తుంది. 2,09,350 రూపాయలు మీ ఇన్కమ్ ప్లస్ రాయల్టీ. అది అన్ఇమాజినబుల్ మై డియర్ ఫ్రెండ్స్. 1,00,000 కావచ్చు, 1,50,000 కావచ్చు, 2 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ ర్యాంక్ అని చెప్పాను, కొంచెం జాగ్రత్తగా వినండి, హోల్డ్ యువర్ సెల్ఫ్. దీనికి స్లాబ్ వచ్చేసి లాస్ట్ ర్యాంక్ 10th ర్యాంక్. బీవీ స్లాబ్ వచ్చేసి 1,96,83,000, 1,96,83,000 బిజినెస్ ఒక గ్రూప్ నుంచి రావాలా, తక్కిన గ్రూప్ నుంచి సేమ్ అమౌంట్ వచ్చినప్పుడు
మనకి ఇక్కడ బీవీ ఇన్కమ్ మీద 5% అంటే 9,84,150 రూపాయలు ప్లస్ ర్యాంక్ బోనస్ వచ్చేసి 10 లక్షల రూపాయలు అంటే 19,84,150 రూపీస్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మై డియర్ ఫ్రెండ్స్, ఇస్ నాట్ ఎ జోక్. దాని మీద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎంతమంది చాలా తక్కువ ఉంటారు, 0.5%. అది మనకి ఇక్కడ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. దాని మీద ఎంతో కొంత మనం క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు కానీ తెచ్చుకున్నప్పుడు దాని మీద రివార్డ్స్ వస్తాయి. అలాంటి రివార్డ్స్ మన అకౌంట్ లోకి 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు అట్లా ఎవ్రీ మంత్ యాడ్ అవుతా ఉంటుంది. ఆ యాడ్ అవుతున్న డబ్బులు ఇంకొంత అమౌంట్ మనం పే చేసిన తర్వాత మనం ఇక్కడ ఆ వేరే కంపెనీలో ప్రీ ఐపీఓ షేర్స్ కొనుక్కోవడానికి ఎక్స్ట్రా రివార్డ్స్ మనకి ఇచ్చింది. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం చెప్పాల్సిన ఒక మార్కెటింగ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్ ఎలా ఉంటుంది మోడల్ అనేది మీకు చూపించడం జరిగింది.